ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. చాలా మంది గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ ఉంటారు. మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసాము గ్యాస్ ట్రబుల్ మీద. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ కొన్ని కామెంట్స్ ఏంటంటే ఏదైనా అంటే డైలీ ట్యాబ్లెట్ వేయాల్సి వస్తుంది, ఆ ట్యాబ్లెట్కి ఆల్టర్నేట్గా మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే ఈ గ్యాస్ ట్రబుల్ నుంచి బయటపడచ్చు అనేది మీ ద్వారా ఎలా దీని నుంచి బయటపడాలో తెలియజేయండి. సో ఆహారము విహారము ఔషధమా. మొట్టమొదట ఆహార విధి విధానాల్లో సక్రమమైనటువంటి పద్ధతిని మనం పాటించకపోవడం వల్లనే మెజారిటీ కేసెస్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయమ్మా. సో టయానికి ఆహారం తీసుకోలేకపోతున్నారు. తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఈ స్పైసీ ఫుడ్, తర్వాత ఈ సాల్టెడ్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, తర్వాత ఈ మసాలా ఫుడ్స్, అదేవిధంగా ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటున్నారమ్మా. తర్వాత వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటారమ్మా, ఎక్కువ నీళ్లు తీసుకోవడం లేదు సరిగ్గా. ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయమ్మా జనరల్గా. అదేవిధంగా కాఫీ టీలు ఎక్కువ తాగడము, అట్లే ఈ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దీనికి కారణం అవుతున్నాయి. రెండోది ఏంటంటే టయానికి రెస్ట్ తీసుకోవడం లేదు. సో రాత్రిపూట కూడా లేట్గా పడుకోవడము, ఉదయం పూట కొంతమంది అర్లీగా లేస్తున్నారు, కొంతమంది లేట్గా లేచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఈ బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో దాంట్లో అప్ అండ్ డౌన్స్ అయిపోయి కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్లో ఎటువంటి సమస్యలు వస్తున్నాయమ్మా. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వచ్చినప్పుడు మరి అందరికీ అన్ని లక్షణాలు ఒకే పద్ధతిలో ఉండవమ్మా. కొంతమందికి ఒక్కొక్క రకమైన లక్షణాలు, కొన్ని రకాలైన లక్షణాలు వస్తుంటాయి. కొంతమందికి తేర్పులు వస్తుంటాయి, కొంతమందికి గొంతులో అసౌకర్యం ఉంటుంది, కొంతమంది గొంతులో మంట ఉంటుంది, కొంతమందికి ఛాతీ భాగంలో నొప్పి, బాధ, అనీజీ, డిస్కంఫర్ట్ ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి మరి కడుపులో మంట, పోటు, బాధ ఇలాంటివి కొంతమందికి ఉంటాయి. కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి మరి కడుపులో ఏదో మెలివేసినట్లు బాధ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కడుపులో మంట ఉంటుంది, వాంతి వచ్చినట్టు ఉంటుంది. ఈ పైత్య వికారం వల్ల కొంతమందికి తల తిరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందమ్మా, గిడ్డినెస్ అనమాట. సో పరీక్షలు అన్ని నార్మల్గా ఉంటాయి కానీ మరి వీళ్ళకి గిడ్డినెస్ వస్తుంటుంది. అప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంట్రోల్ అయిపోతే ఈ గిడ్డినెస్ తగ్గిపోతుంది. అట్లా కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్స్ అవుతుంటాయి, అన్సాటిస్ఫాక్టరీ మోషన్స్. ఈవెన్ మోషన్స్ అయినప్పటికీ కూడా 3-4 సార్లు మోషన్స్ అయినప్పుడు కూడా లోపల ఏదో మిగిలిపోయినట్టు లోపల ఆయనకు అసంతృప్తి అయితే ఉంటుందండి. సో ఇలా వివిధ రకాల లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కలుగుతుంటాయమ్మా. దీనికి సంబంధించి మరి విచ్చలవిడిగా విపరీతంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ఏదో ఒక పరిగడుపున ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది కదా, 2 చెంచాల లిక్విడ్ ఏదో తాగితే సరిపోతుంది కదా ఉద్దేశంతోనే చాలామంది ఉంటారు. కానీ మరి వైద్యుల పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలం పాటు ఆ యొక్క ఔషధాలను వాడుకోవడము క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమదాయకం అంతకన్నా కాదమ్మా. మరి ప్రకృతి పరంగా మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి వేలాది, లక్షలాది, కోట్లాది మార్గాలు మనకు కనిపిస్తాయమ్మా. వాటిల్లో అందరూ తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి, నమ్మకమైనటువంటి, తీసుకున్నటువంటి తక్షణమే దాని ఫలితాన్ని చూపించగల ఒక అద్భుతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఒక రెమెడీ చెప్తానమ్మా. దీనికి కేవలం 4 పదార్థాలు కావాలి. సైంధవ లవణ చూర్ణం ఒక 10 గ్రాములు, 20 గ్రాములు కావాలమ్మా. సైంధవ లవణ చూర్ణం ఒక 20 గ్రాములు. అదేవిధంగా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం 20 గ్రాములు. సో ఏలకుల చూర్ణం 20 గ్రాములు. ఏలకుల చూర్ణం అంటేమా ఏలకులు తెచ్చుకుని లోపల నల్ల విత్తనాలు ఉంటాయి కమ్మా, నల్ల విత్తనాలను మనం చూర్ణం చేసుకొని కలుపుకోవాలి అమ్మా. సో ఏలకులు ఆ నల్ల లోపల ఉన్నటువంటి విత్తనాల యొక్క చూర్ణము ఒక 20 గ్రామ్స్. సో ఫైనల్గా అతి మధుర చూర్ణం. గత కొన్ని కార్యక్రమాలు కూడా మనం తెలుసుకున్నామమ్మా. అతి మధురం, విపరీతంగా తీపి ఉంటుందమ్మా. ఇది పేరే అతి మధురం. ఒక వేర్ల యొక్క చూర్ణమమ్మా. మనకు వేర్లు మార్కెట్లో దొరుకుతాయి. మరి వేర్లు దంచుకొని చూర్ణం తయారు చేసుకోవడం చాలామందికి మరి సాధ్యమైనటువంటి పని కాదు. కాబట్టి అతిమధుర చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఎస్టి చూర్ణం అంటారమ్మా. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది ఎస్టి చూర్ణం, లేదా తెలుగులో అతి మధుర చూర్ణం. చాలా తీయగా ఉంటుందమ్మా. ఈ అతిమధుర చూర్ణం గుణం ఏంటంటే ప్రేవుల్లో ఉన్నటువంటి పుండును కూడా మానిపెట్టే గుణం ఉందమ్మా. అల్సర్ని కూడా మానిపేస్తుంది అన్నమాట. సో రీసెర్చ్లో కూడా ఈ విషయం నిర్ధారణ అయింది. సో అతిమధుర చూర్ణం కూడా ఒక 20 గ్రామ్స్. సో సైంధవ లవణ చూర్ణము, జీలకర్ర చూర్ణము, తర్వాత సైంధవ లవణ చూర్ణము, జీలకర్ర చూర్ణము, ఏలకుల చూర్ణము, అతిమధుర చూర్ణం, ఇవి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని అన్నింటినీ బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు లేదా 15 నిమిషాల ముందు, అదేవిధంగా రాత్రిపూట కూడా అంతేమ్మా, ఆహారానికి ఒక అరగంట లేదా ఒక 15 నిమిషాల ముందు ఒక పావు చెంచా పావు టీ స్పూను నోట్లో వేసుకొని చప్పరించేసేసి నీళ్ళు తాగినా సరిపోతుందమ్మా.
అలా కాకపోతే ఒక 50 ml నీళ్ళల్లో కలిపేసి కూడా తీసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లమా, లేకపోతే రోజు ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది. లేకపోతే కొన్నాళ్ళ పాటు రోజు 2 సార్లు వాడి సమస్య అదుపులోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్షేమదాయకంగా వాడుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు నిరపాయకరంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క నేను చెప్పినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఔషధం అమ్మా. ఓకే సార్, మరి ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకోలేని వాళ్ళకి బయట ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్స్లో రెడీమేడ్గా పౌడర్ ఏమైనా దొరుకుతుందా? ఈ ఎస్టి చూర్ణం అనేది దొరుకుతుందమ్మా. ఈ ఎస్టి చూర్ణం ఎస్టి చూర్ణం ఎలాంటి కండిషన్స్లో వాడుకోవాలంటే ప్రధానంగా ఈ పైత్య లక్షణాలు, అంటే శరీరంలో పిత్తదోషం ప్రకోపించినప్పుడు కడుపులో మంట, గొంతుల మంట, నోట్లో పుళ్ళు రావడము, కళ్ళు మంటలు ఉండడము, మూత్రం మంట ఉండడము, దీని యొక్క ప్రభావం చేత మల విసర్జన సమయంలో మంట ఉండడము, కాళ్ళు చేతులు మంట ఉండడము, ఇలాంటి లక్షణాలు మంట ప్రధానంగా ఉండి ఈ వేడి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎస్టి చూర్ణము సపరేట్గా దొరుకుతుందమ్మా. కేవలం ఆ ఎస్టి చూర్ణం కూడా వాడితే సరిపోతుంది. అలా అని చెప్పేసి ఎస్టి చూర్ణం మిగతా లక్షణాల్లో తగ్గించేటువంటి అత్యద్భుతమైనటువంటి గుణాలు ఉన్నప్పటికీ వీటి ప్రధానంగా పనిచేస్తుందమ్మా. అన్ని రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యల్లో కూడా ఎస్టి చూర్ణం పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు వాటిల్లో ప్రత్యేకంగా పనిచేస్తుంది. రెండవది ఏంటంటే అవిపత్తికర చూర్ణం. అవిపత్తికర చూర్ణం ఇది ఇంచుమించు ఆయుర్వేద వైద్యులందరూ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు వాడుతుంటారు అమ్మా. అంత పాపులారిటీ అనమాట ఇది. సో ఈ అవిపత్తికర చూర్ణాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక చిన్న టీ స్పూన్, ఒక కప్పు వాటర్లో కలిపి తీసుకున్నా సరిపోతుంది. అట్లే ఎస్టి చూర్ణాన్ని కూడా అట్లే వాడుకోవాలమ్మా. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఎస్టి చూర్ణం అయితే, ఈ యొక్క అవిపత్తికర చూర్ణం మాత్రం 1 టీ స్పూను ఉదయం సాయంత్రం తీసుకోవాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఎస్టి చూర్ణమైనా వాడుకోవచ్చు. లేకపోతే అనేక లక్షణాలు ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళైతే నేను చెప్పినట్లు ఈ అవిపత్తికర చూర్ణం వాడుకున్నా సరిపోతుంది. మరి ఈ చూర్ణాలు వాడుకోలేము, మాకు ఇవన్నీ కష్టం అండి, తీసుకోవడం కష్టము, వాసన ఉంటాయి, నోట్లో వేసుకుంటే రుచి ఏదో ఇబ్బంది ఉంటుంది అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మా. లోకో భిన్న రుచి అని చెప్పేసి లోకంలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి మరి ఇంగ్లీష్ మందుల వల్లగా వేసుకోవాలి, నీళ్ళు తాగితే నా కడుపులోకి పోవాలి, నా సమస్య తగ్గాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మా. అలాంటి వాళ్ళు కావాలంటే శంకులు ఉన్నాయి కదమ్మా, కాంచ్, ఆ శంకుతో తయారు చేసినట్టు, భస్మంతో తయారు చేసినట్టు కొన్ని రకాలైనటువంటి ఔషధాలు కలిపి తయారు చేసినటువంటి శంఖవటి అని చెప్పేసి మాత్రలు దొరుకుతాయమ్మా. సో ఆ శంఖవటి అనేటువంటి మాత్రలని సమస్య కొద్దిగా ఉంటే రోజు 2 సార్లు, ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ఒక మాత్ర మింగేసి ఒక 100 లేదా 200 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. సమస్య తీవ్రంగా అంటే రోజు 3 సార్లు వాడుకోవచ్చు. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆ చూర్ణాలు వాడుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క టాబ్లెట్ కూడా వాడుకోవచ్చు. అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళల్లో చాలామంది ఏంటంటే ఒబేస్ ఉన్న వాళ్ళు, లేదా రిలేటెడ్ వేరే ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి మీ వైపు నుంచి ఏం చెప్తారు? గత చాలా కార్యక్రమాలు కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. సో అసలు వెయిట్ పెరగడం అనేది సర్వసాధారణంగా 100లో 90% మందికి పైగానే పరిమితికి మించిన, అవసరానికి మించినటువంటి ఆహారం తీసుకోవడం వల్లనే వెయిట్ గెయిన్ జరుగుతుందమ్మా. సో అందుకే దీన్ని ఒబేసిటీ అంటారు. ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం. అతిగా తినడం అమ్మా అంటే అవసరానికి మించి, మన బాడీకి కావలసినటువంటి ఆహారానికి మించి తీసుకోవడం వల్ల కలిగేటువంటి సమస్య ఏదైతుందో దాన్ని ఒబెసిటీ అంటారు. సో సర్వసాధారణంగా ఎక్సెస్ వెయిట్, ఆ స్టేజ్ దాటిన తర్వాత ఒబెసిటీ దాటిన తర్వాత మార్బిడ్ ఒబెసిటీ. సో ఇవన్నీ స్టేజెస్ అమ్మా. సో ఎక్సెస్ వెయిట్ ఉన్నంత వరకు కూడా చాలామంది అంతగా పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తుంటారు, మనకేమవుతుందని చెప్తారు. అందులో చాలామందికి ఎలాంటి లక్షణాలు కూడా జనరల్గా ఉండవమ్మా. ఆ ఎక్సెస్ వెయిట్ నుంచి స్థాయి దాటి ప్రమోషన్ అంటారు చూడమ్మా, ఒబెసిటీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొదలవుతాయి వాళ్ళకి. ఇంకా సో ఒబెసిటీలో కొన్ని సమస్యలు వస్తాయి. మార్బిడ్ ఒబెసిటీలోకి వచ్చేసరికి మరి అంటే ఉండవలసినటువంటి బరువు కంటే కూడా 20-25 కేజీలు దాటి బరువు పెరిగినటువంటి కండిషన్స్లో మార్బిడ్ ఒబెసిటీ అంటారమ్మా. సో వాళ్ళకి ఒబెసిటీ స్టేజ్లోనే మరి బీపీలు, షుగర్లు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఈ మెదడుకు సంబంధించిన సమస్యలు కలిగితే మార్బిడ్ ఒబెసిటీ వచ్చేసరికి సమస్యలు మరింత జటిలమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే ఒబెసిటీలో ఇలాంటి సమస్యలు కొంతమందికి కొన్ని సమస్యలు రాకపోయినప్పటికీ మార్బిడ్ ఒబెసిటీ వస్తే మాత్రం 100లో 99% వచ్చేస్తాయమ్మా. సో జనరల్గా ఇదేమ్మా తీసుకునే ఆహారం. రెండవది ఏంటంటే మనకి సెడెంటరీ లైఫ్ అయిపోయింది. సో
కూర్చొని చేసేటువంటి పని. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తినడం కూర్చోవడం, తినడం కూర్చోవడం. సో ఇంట్లో కూర్చోవడమే, ఆఫీసులలో కూర్చోవడమే, మరొక చోట కూర్చోవడమే, స్కూల్లో కూర్చోవడం అయిపోయింది. మా బ్రెయిన్తో అంతే కదా, మా బ్రెయిన్తో వర్క్ ఉంది కానీ శరీరానికి వర్క్ లేదమ్మా. సో దీనికి తోడు అంటే 4 గోడల మధ్యలో జీవితం. సో ఏసీ ఎఫెక్ట్ కూడా, సో ఎయిర్ కండిషన్ మీద ఉండలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల యాక్చువల్గా ఈ వెయిట్ పెరిగిపోవడం విపరీతంగా జరిగిపోతుందమ్మా. వీటికి తోడు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, తర్వాత ఇవన్నీ కూడా ఈ పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు ఒకటేమిటమ్మా, అన్నీ ఏవైతే మనం చెత్త ఫుడ్, జంక్ ఫుడ్ అని చెప్తామో వాటి వాడకం బాగా పెరిగిపోయింది. సో ఇంతకుముందు వారానికి ఒక్కసారి ఏదో కుటుంబ సభ్యులందరూ కలిసి బయటకు వెళ్ళేసి రెస్టారెంట్కి, హోటల్కి వెళ్ళి తినేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజుల్లో వారానికి ఒక్కరోజు ఇంట్లో తినడం కష్టమైపోయిందమ్మా. సో ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కుటుంబ సభ్యులు అందరు కలిసి కానీ సింగిల్ కానీ బయట ఫుడ్ అలవాటు అయిపోయింది. సో అనేక రకాల కారణాలమ్మా. సో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిపోయినాయి. అదేవిధంగా సంపాదన మార్గాలు పెరిగిపోయాయి. అదేవిధంగా ఎంజాయ్మెంట్ సోర్సెస్ పెరిగిపోయాయి. రుచికరమైన పదార్థాలు మార్కెట్లో బయట దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవన్నీ వీటి కారణాల వల్ల తర్వాత ఫంక్షన్స్, తర్వాత పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇలాంటివన్నీ మధ్యలో తోడవుతుంటాయి. సో పండగలు ఇలాంటివన్నీ కూడా సో దీనివల్ల ఏమంటే తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువైపోయినాయి. ఏ పరిస్థితి కూడా ఎక్సర్సైజ్ లేకుండా అయిపోయింది. ఆహారం ఏమో అన్నెసరీ ఫుడ్, బాడీకి హాని చేసేటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ప్లస్ ఎక్సర్సైజ్ లేకుండా తయారైపోయింది. సో దీనివల్లనే మరి చిన్న వయసు నుంచి మరి పెద్ద వయసు వాళ్ళకు కూడా ఈ సమస్య కామన్ సమస్య అయిపోయిందమ్మా. సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఏంటంటే మామూలు వాళ్ళకైతే ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు మందులతో త్వరగా కంట్రోల్ అయిపోతే, ఈ వెయిట్ పెరిగినటువంటి వాళ్ళు ఒక పట్టాన జబ్బులు కూడా తగ్గవమ్మా. హింసించి, పీడించి, బాధించి రకరకాల ఇబ్బంది పెడుతుంటాయి. సో బెత్తెడు నారిక కోసము మనం ఇంత ఉరువు తలుగుతున్నాము, అరువులు చేస్తున్నాం, కానీ ఇంత పెద్ద శరీరాన్ని గురించి ఆలోచన చేసుకోలేకపోతున్నాం అమ్మా. కేవలం అక్కడ కొంచెం మాడిఫై చేసుకోలేకపోవడం చేతనే ఈ సమస్యలు కలుగుతున్నాయి. మరి దీనికి ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ అమ్మా. గత అనేక వీడియోలు కూడా నేను చెప్పడం జరిగింది. వీటికి తోడు మరి చిన్న క్షేమదాయకమైనటువంటి డైటరీ మెడిసిన్స్, ఏదో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలయ్యి లేకపోతే ఇంకొక రక పద్ధతిలో ఇబ్బంది పడేదానికంటే కూడా ప్రకృతి వైద్యంలో, ప్రకృతిలో భగవంతుడు ప్రసాదించినటువంటి, ప్రకృతి మాతం ప్రసాదించినటువంటి ఔషధాలపైన, ఆహార ఔషధాలపైన సరైన అవగాహన కలిగి వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే వెయిట్ క్రమక్రమంగా తగ్గిపోతుంది, క్షేమదాయకంగా తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎలాగంటే వాము, అజవాయిన్ అని ఉందమ్మా. సో అజవాయిన్, వాము ఈ పేర్లు పిలుస్తుంటారమ్మా. ఒక 100 గ్రాముల అజవాయిన్ చూర్ణం వేయించేసేసి, అంటే అజవాయిన్ తీసుకొచ్చి వేయించేసేసి ఒక 100 గ్రాముల చూర్ణం తీసుకోవాలి. అందులో కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణము ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. మళ్ళీ చెప్తాను చూడండి. సో వాము చూర్ణం 100 గ్రాములు, కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు. అన్నీ తెలిసినవే కదమ్మా. మనసు ఉంటే మార్గం ఉంది, సూక్ష్మంలో మోక్షం. సో వీటన్నిటిని కలిపేసేసి బాగా పౌడర్ కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత 100 ml తాజా పల్చటి మజ్జిగలో కానీ, లేకపోతే 100 ml గోరువెచ్చని నీటితో కానీ, లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీరు ఒక 100 ml తీసుకొని ఆ నీటిలో ఒక 2 గ్రామ్స్ ఈ పౌడర్ కలిపేసి తీసుకోవాలమ్మా. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఏ భాగంలో ఎక్కువగా సంచితమైనప్పటికీ క్షేమదాయకంగా ఆ కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలైపోయి మనిషి నాజూకుతనాన్ని సంతరించుకుంటాడు. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల యొక్క ప్రత్యేకత ఏంటంటే వాము సర్వసాధారణంగా వెయిట్ వచ్చినటువంటి వాళ్ళలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, మన బాడీకి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, మనకు ఉపయోగపడే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అది తగ్గిపోతుంది. సో ఈ విధంగా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ను పెంచేందుకు కూడా ఈ వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్వినను ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయమ్మా. సో వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా, కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా, కొవ్వు వల్ల వచ్చేటువంటి, వెయిట్ వల్ల వచ్చేటువంటి ఇతర అనారోగ్య సమస్యలను కూడా రూపుమాపేందుకు వాములు ఉన్నటువంటి ఈ థైమాలు, థైమోక్విన్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ కరక్కాయలో కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ. సో ఈ కన్నతల్లి మన సమక్షంలో ఉంటే మనకి ఏ జబ్బు లేకుండా కాపాడుతుంటుందమ్మా. సో ఆ విధంగా కరక్కాయ మన దగ్గర ఉంటే ఈ లక్షణాలను కూడా తగ్గించేస్తుంది. సో కరక్కాయలు ఉంటే అరబినోక్ ఎలక్ట్రాన్స్, అదేవిధంగా కొన్ని చెబులిక్ యాసిడ్, ఫైబరు, పెక్టిన్ ఇలాంటివన్నీ కూడా
ఈ కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా కొవ్వుల్లో వచ్చేటువంటి ఫ్యాట్ వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తగ్గించేస్తాయమ్మా. అదేవిధంగా దాల్చిన చెక్క కూడా సినమాల్డిహైడ్ ఇలాంటి రసాయన పదార్థాలను కూడా ఈ కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ కరిగించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు, ఔషధ గుణాలు, రసాయన తత్వాలు కూడా ఈ దాల్చిన చెక్కలో ఉన్నట్లు అధ్యయనాల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. సో ఇవన్నీ కూడా వాము లాంటిదే, అదేవిధంగా కరక్కాయ లాంటిదే, మరి దాల్చిన చెక్క లాంటిదే. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో రేషియోలో ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా ఫలితాలు, మెండైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి, ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నాను. ఈ విధంగా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా వెయిట్ తగ్గిపోతారు ఏమా. అంతేకాకుండా వెయిట్ వల్ల వచ్చేటువంటి ఇతర ఉపద్రవాలు, ఈ కీళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా తగ్గిపోతాయమ్మా. ఓకే, అన్నీ ఇంట్లో దొరికేవే, అంటే ఏదో పెద్ద ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఏం లేవు కాబట్టి చక్కగా డైలీ మనం యూస్ చేసే దాల్చిన చెక్క, అలాగే కరక్కాయ, వాము, ఈ మూడింటిని చెప్పిన రేషియోస్లో పౌడర్ చేసేసుకొని ఈక్వల్ క్వాంటిటీస్లో అంటే మార్నింగ్ ఈవినింగ్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకా ఎలాంటి వెయిట్ లాస్ ఇష్యూస్